ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. 7 నెలల కనిష్టానికి ఈ రోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వర్డ్లు మెచ్యూర్డ్ కావటం, కరెన్సీ ఫ్యూచర్లు డాలర్కు డిమాండ్ పెంచడంతో రూపాయి 7 నెలల కనిష్టానికి జారుకుంది. ఈ రోజు రూపాయి విలువ 0.3% క్షీణించింది. దాని వలన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 85.8075 కనిష్ట స్థాయికి పడిపోయింది. 2024 జూన్ 4 తర్వాత ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోవటం ఇదే తొలిసారి. గత 8 వారాలుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది. 7 నెలల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయినప్పటికీ ఇదేమి డ్రాస్టిక్ చేంజ్ కాదు. అలాగే ఇతర మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి స్థిరంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఏప్రిల్ 2024 నుండి భారత రూపాయి కేవలం 1.2% బలహీన పడిందని, కానీ దక్షిణ కొరియా విన్ 2.2%, బ్రెజిలియన్ రుయల్ 12.7% క్షీణించింది. దీని ప్రకారం G20 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి తక్కువ అస్థిరతను చూపిస్తూ ముందుకు సాగుతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.